హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మీగండి కాకరకాయ అనమాట. ఇది చాలా హెల్తీ కదా మన హెల్త్కి. సో కాకరకాయ ఫ్రై అనొచ్చు, కాకరకాయ కారం అని కూడా అంటారు మా సైడ్ అయితే. అది ప్రిపేర్ చేసండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసేసుకుంటాం. చూసారండి, ఈరోజు మనం ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్, చేదుగా ఉంటుందని అందరు తినరు కదా, తినని కాకరకాయ అనమాట. దీన్ని ఏంటంటే చేదు లేకుండా చక్కగా మనము కాకరకాయ ఫ్రై చేసుకున్నాము. స్టోరింగ్ పర్పస్ కూడా బాగుంటుంది అనమాట. చూసారు కదా, దీన్ని అయితే ఇప్పుడు ఫీల్ ఆఫ్ చేస్తున్నాను చూడండి. ఇదేంటంటే పూర్తిగా చేయకూడదండి, కొంచెం పై పైన చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది మన రెసిపీ. చూసారు కదా, ఇట్లా ఇదిగోండి చక్కగా ఫీల్ ఆఫ్ చేసాను అనమాట. చేసేసి ఈ కాడలు ఉంటాయి కదా, ఇవి కట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా, ఇట్లా చక్కగా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా మనము చేతి లేకుండా వాష్ చేసుకోవాలంటే చూడండి, ఈ బౌల్ తీసుకున్నాను, గిన్నె తీసేసుకొని ఈ కాకరకాయలన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేస్తున్నాను అండి. చూడండి, ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి, మనం దీన్ని వాష్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే ముక్క పట్టేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ముక్క పట్టడం కోసమే కాబట్టి మనం కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అట్లా వేసేసాను నేను. అలాగే ఇందులో పసుపు అండి, పసుపు కూడా కొంచెం మనం వేసుకోవాలి. చూడండి, ఇది కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసాను. పుల్లటి మజ్జిగ ఉంటే కనుక మజ్జిగతో చక్కగా వీటిని కాసేపు కలిపేసి అలా ఉంచండి. లేదంటే కర్డ్ ఉంటే కర్డ్ అండి. నేనైతే పెరుగు ఉంది, అదే మన ఇంట్లో అయితే పెరుగు ఉందనమాట. సో ఆ పెరుగు వేసేస్తున్నాను. ఇదిగోండి కొంచెం కొంచెం సరిపోతుంది. ఇదిగోండి వేసాం కదా, వేసిన తర్వాత వీటన్నిటిని బాగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ అయితే మనము వీటిని కలిపేసేయాలన్నమాట. చూసారు కదా, బాగా ప్రెస్ చేయాలి. ఇలానే చేయాలండి, అప్పుడే మనకి ఈ చేదు అనేది పోతుంది. ఊరికేదో కలిపి అక్కడ పెట్టడం కాదండి. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత అండి ఒక 5 మినిట్స్, లేదంటే టైం లేకపోతే ఒక 3 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేద్దాము. అప్పుడు ఏంటంటే కొంచెం ఈ సాల్ట్ ఇదంతా కూడా దీన్ని పట్టేస్తుంది, బాగుంటుంది అనమాట. ఆ తర్వాత వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక ఇలా చేయకూడదు. ఫస్ట్ మనం ఇట్లా చేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం వీటిని యూజ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా పెట్టేసా. దీని అయితే మనం ఒక 3 మినిట్స్ ఇట్లా పక్కన పెట్టేస్తున్నాను. 3 to 5 మినిట్స్ అయినా పర్లేదు, పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత మనం ఇవన్నీ వేసి కలిపి పెట్టాం కదా, ఇప్పుడు వాష్ చేసుకుందాం, వచ్చేసేయండి. ఇదిగోండి ఇప్పుడు వీటిని వాష్ చేసుకుంటున్నాము. ఇలా ఈ గిన్నెలో వాటర్ పట్టేస్తున్నాను. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత అండి, అప్పుడే మనకి చేదంతా పోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లో తీసేసుకున్నాము. ఇదిగోండి ఇట్లా పిండి వేసుకున్నవి ఇందులో వేస్తున్నానండి. ఇలా గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టుకోవాలి, మిగిలినవన్నీ అలానే చేయాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనము తర్వాత ప్రాసెస్ చూస్తున్నాం అనమాట, వీటిని వేయించుకోవటం అనమాట. ఇలా ఒక గిన్నె పెట్టేశానండి. ఇంకా మనం ఫ్రై ఈ కాకరకాయ కారము మొత్తం కూడా ఈ గిన్నెలోనే చేసేస్తాను. మెయిన్గా ఏంటంటే అండి, ఇందులో మీరు ఎక్కువ రోజులు నిలవ ఉండాలి ఈ కాకరకాయ ఫ్రై అంటే కనుకండి, మీరు ఏం చేస్తారంటే అసలు ఇందులో ఏంటంటే ఓన్లీ కారము ఎల్లిపాయతోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. అదేంటంటే దగ్గర దగ్గరగా ఒక 20 డేస్ అట్లా ఉంటుంది అనమాట. ఎప్పుడు 1 మంత్ వరకు కూడా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. బట్ మీరు 1 వీక్ వరకు అనుకుంటే కనుకండి, ఇట్లా ఇదిగోండి ఈ హీట్ అయిపోయిన ఈ గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు అనమాట. ఈ పల్లీలు కూడా అండి మంచిగా వేగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫాస్ట్గా పెట్టుకున్నాం అనుకో, హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మాడిపోతాయి, రుచి పోతుంది. మాడినప్పుడు ఎలా ఉంటాయి, ఇంకా లోపలంతా కూడా పచ్చిగా ఉండి పైన మంచిగా ఇట్లా ఫ్రై అయినట్టు ఉంటుందండి, బాగుండదు. అందుకోసం అని చెప్పేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 మినిట్స్లో అయితే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే అండి, లాస్ట్లో దీనికి మంచి టేస్ట్ రావటం కోసం కొంచెం హెల్దీగా అంటే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను. కొంచెం చాలామందికి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఈ కాకరకాయ కారము, ఈ కాకరకాయ ఫ్రై అనేది అయిపోతుంది ఈరోజు, రేపు 2 రోజులు తింటాం, ఆ తర్వాత మా ఇంట్లో ఉండదు అనుకున్న వాళ్ళైతే కొంచెం నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇవేంటంటే ఎక్కువ రోజులు నిలవ ఉండటానికి బాగుండదండి, దానికోసమని నేను చెప్తున్నా. మన నువ్వులన్నీ కూడా చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కూడా చల్లారే వరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలా ప్లేట్లో తీసేసాను, వీటిని పక్కన పెట్టేస్తున్నా. చల్లగా వరకు అయితే మనం వెయిట్ చేద్దాము. ఇదిగోండి ఈ గిన్నె చక్కగా హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ తీసుకుంటున్నామండి. ఆయిల్ అయితే 50 గ్రామ్స్ పడుతుంది. కొంచెం ఏంటంటే డీప్ ఫ్రై లాగా కూడా కాదు, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటేనే ఇది బాగుంటుంది. సో ఒక 50 గ్రాములు, ఒక 50 గ్రామ్స్ అయితే నేను వేస్తున్నానండి. ఆయిల్ మాకు ఇంత వద్దు అనుకున్న వాళ్ళైతే మీరు తగ్గించేసుకోండి. ఈ ఆయిల్ అంతా కూడా కొంచెము హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి వేగేటప్పుడు. ఎందుకంటే
లోపల నుంచి మంచిగా వేగాలన్నమాట. సో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, బాగుండవు. ఇదిగోండి ఇట్లా పక్కన పెట్టుకున్న కాకరకాయలు వేసేస్తున్నాను. ఇవి వేగటానికి టైం కూడా పడుతుందండి. ఫస్ట్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది, సెకండ్ టైం వేసుకునేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే కొంచెం వేగే వరకు అయితే కొంచెం టైం పడుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ చక్కగా మనము వేయించుకోవచ్చు అండి. చూడండి ఆయిల్ని చక్కగా మనము ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. మరీ బాగా డ్రైగా కాకుండా కొంచెం అనమాట చూపిస్తాను. ఇలా వదిలేయాలి, టైం పడుతుందండి. దగ్గరగా ఒక 8 to 10 minutes అయితే పడుతుంది ఇవన్నీ ఫ్రై అవ్వటానికి. ఎందుకంటే లోపల నుంచి మంచిగా అవ్వాలి. అందులోనూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నాం కదా, కొంచెం టైం పడుతుంది అనమాట. ఇదిగోండి మిడిల్లో ఇలా కలుపుకుంటూ మనము వేయించేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆహా, వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. చూసారు కదా, లైట్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. కొంచెం ఇప్పుడు దగ్గర ఉండండి, ఎందుకంటే త్వరగా మళ్ళీ మాడిపోతాయండి. ఇలా ఈ కలర్ చేంజ్ అయ్యాక కొంచెం దగ్గరుండి మనం కలుపుకుంటూ అయితే వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని మనం తీసేసుకోవాలండి. తీసేసి వేరే గిన్నెలో పెట్టేసారనమాట. ఇప్పుడు ఇవి క్రిస్పీగా బాగుంటాయండి, చూపిస్తాను. ఇలా మొత్తం తీసేసి వేరే ప్లేట్లో పెట్టేసుకోనండి. తర్వాత మిగిలినవి కూడా మనం వేసుకోవాలన్నమాట. ఇంకా డ్రైగా కావాలంటే మీరు ఇంకొంచెం సేపు వేయించేసుకోండి, బాగా రెడ్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనం మిక్సీ వేసుకుంటున్నాము. మిక్సీకి ఏంటంటే ఫస్ట్ మనము చక్కగా వేయించుకున్న 2 పల్లీలు ఉన్నాయి కదా, 2 tablespoons పల్లీలు, నువ్వులు, ఇవైతే మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఏంటంటే మనము కారం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఇది కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది. మనము రైస్లోకి కానీ దేనికైనా కూడా మనం మంచిగా తినేసేయచ్చు అనమాట. అలాగే ఎండు కొబ్బరి అండి, చిన్న ముక్కలు ఒక 2 tablespoons. మనము పసుపు వాటికి కూడా వేసాము, బట్ ఇక్కడ కూడా కొంచెం ఒక చిటికెడు అట్లా మనం పసుపు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్. నేనైతే ఇదిగోండి కొంచెం ఒక 3/4 tablespoon అట్లా వేసేస్తున్నాను అనమాట. ఇందులో కంపల్సరీగా మనము వేసుకోవాల్సిన ఎల్లిపాయలండి. ఇదే మంచి టేస్ట్ వస్తుంది మన కాకరకాయ ఫ్రైకి. కంపల్సరీగా ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకున్నా, దండిగా వేసుకున్నా బాగుంటుందండి. ఇగో ఎల్లిపాయలు. ఇప్పుడు దీన్ని మనము చక్కగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడ ఇలా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి చక్కగా మిక్సీ ఇట్లా బరకగా పట్టుకున్నాను అనమాట. పక్కన పెట్టేస్తున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన ఆయిలే, మనం వేయించిందే వెంటనే చేయాలి ఈ ప్రాసెస్. సో ఏంటంటే నేను ఫస్ట్ ఇందులో తాలింపు గింజలు వేస్తున్నానండి. తాలింపు గింజలు అంటే తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, కొంచెం మినపగుండ్లు అన్నమాట. ఇవి వేసేస్తున్నాను. వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి దీన్ని మంచిగా కలిపేసుకొని, ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, చిల్లీ పౌడరు, పల్లీలు, నువ్వులు, ఎల్లిపాయ, ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. స్టవ్ అయితే కంపల్సరీగా ఆఫ్ చేయాలండి. వేడి మంట ఉంచి అయితే మీరు ఈ ప్రాసెస్ చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేశాకే చేసుకోండి, ఇది అప్పుడే బాగుంటుంది పర్ఫెక్ట్గా. లేదంటే మాడిపోతుంది, బాగుండదు, అసలు తినాలని కూడా అనిపించదు. ఇలా చేసుకోండి. ఫస్ట్ దీన్ని ఒక్కసారి ఆయిల్లో వేసిన తర్వాత అండి ఒక్కసారి మనం అయితే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఒకవేళ ఈ కాకరకాయ కారం కోసము కొంచెం ఎక్కువగా ఈ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే మనం రైస్లో కానీ కొంచెం మన అన్నంలో గ్రేవీగా కలుపుకొని తినటం కోసం కానీ దేనికైనా కానీ అదిరిపోతుంది అనమాట ఇది. అందుకని నేనైతే ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువగానే ఈ చిల్లీ పౌడర్ అయితే నేను వేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే తినేటప్పుడు మనకి చక్కగా అన్నంలో కలుస్తుంది అనమాట ఇది. అలాగే ఇది పప్పుకు కానీ అసలు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటే అదిరిపోతుందండి. ఇప్పుడు చూసాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసాము. చక్కగా ఇది ఒక్కసారిగా కలిపేసాము. ఉప్పు కావాలంటే ఇప్పుడు ఒకసారి దాన్ని చెక్ చేసుకొని కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఇవ్వండి, ఇవి యాడ్ చేసుకోవాలి. ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయ పీసెస్, ఈ ముక్కలన్నీ కూడా మనం చక్కగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాకండి కొంచెం కలుపుకోవాలన్నమాట జాగ్రత్తగా. చూడండి, ఫస్ట్ దీన్ని అయితే మంచిగా స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలండి. మంచిగా మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి స్టవ్ ఆన్ చేసేసి ఒక 1 minute, ఓన్లీ 1 minute అయితే నేను ఉంచుతాను. ఇవ్వండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఓన్లీ 1 minute మీడియం ఫ్లేమ్లో ఒకసారి కలుపుకుంటూ వేయించుకుందాం. ఎందుకంటే ఇది కారం కదండి,
మాడిపోతూ ఉంటుంది. అట్లా మాడితే బాగుండదు కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఒక మీడియం ఫ్లేమ్ అయితే 1 to 2 మినిట్స్ అనమాట. అప్పుడేంటంటే ఈ కాకరకాయ పీస్‌కి కూడా ఇదంతా కూడా మంచిగా పట్టేస్తుందనమాట. చూసారు కదా! ఆయిల్ 50 గ్రామ్స్ అయితే సరిపోయిందండి. ఇంకెక్కువ వేసుకుంటే మాకు ఇట్లా కాదు కొంచెం మాకు ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటది అన్నోళ్ళైతే మీరు ఇంకొంచెం వేసుకోండి. ఇంకా బాగుంటుందనమాట తినేటప్పుడు. కొంతమందికి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగా ఇష్టపడతారు. వాళ్ళైతే ఇంకా మీరు 50 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ వేసేసుకోండి బాగుంటది. ఇంతే అండి. చూసారు కదా! మన టేస్టీ యమ్మీ కాకరకాయ కారం, కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. చూసారండి కాకరకాయ కారం అనమాట. కొంచెం దగ్గర దగ్గర ఒక 1 వీక్ వరకు నిలవుండే, 10 డేస్ వరకు నిలవుండే మంచి కాకరకాయ ఫ్రై అండి. ఇంట్లో ఎవరు కాకరకాయ అంటే తినరు కదా! ఇలా చేసి పెట్టామంటే వీటిలో మనం కొంచెం ముందుగా డీప్ ఫ్రై చేసినవి కూడా చక్కగా స్నాక్స్ లాగా తినొచ్చు. అలా కాకపోతే ఇలా కారం చేశారంటే పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా తింటారండి. ఇది కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా ప్రతి బ్రేక్‌ఫాస్ట్‌కి బావుంటుంది. అలాగే చూడండి మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా ఇందులో ఉన్న గింజలు కూడా తగిలి టేస్ట్ అయితే అదిరిపోతదండి. మీరు కూడా వీడియో అంతా చూసి స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.